నమస్కారం, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. మీ పిల్లలకి బ్రెడ్ జామ్, బ్రెడ్ బటర్ తిని బోర్ కొడుతుందా? అయితే బ్రెడ్ తో ఇలా కొత్త రెసిపీ ట్రై చేసి చూడండి. ఈ రోజు మనం చేసే రెసిపీ మసాలా బ్రెడ్ ఫ్రై. తక్కువ సమయంలో చేసుకునే ఈ మసాలా బ్రెడ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మసాలా బ్రెడ్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ 13 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 సన్నగా కట్ చేసుకున్న టొమాటో, 1½ టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ కేచప్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుందాం. పెనం వేడవ్వగానే కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని రోస్ట్ చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్ పైన లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే మరో సైడ్ కూడా రోస్ట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పీసెస్ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ అవ్వగానే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలాగే రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలాగే కట్ చేసుకుందాం. బ్రెడ్ ఫ్రై కోసం బ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడవ్వగానే ఆయిల్ వేసుకుందాం. నూనె వేడవ్వగానే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర ఆవాలు ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఆనియన్ లైట్ గా ఫ్రై అవ్వగానే పసుపు, ఉప్పు, కారం, చక్కెర, చిల్లీ ఫ్లేక్స్ మరియు కేచప్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు టొమాటో యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. టమాటా ముక్కల్ని లో ఫ్లేమ్ పైన 1 మినిట్ వరకు వేయించుకుందాం. 1 మినిట్ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం. లో ఫ్లేమ్ పైన మసాలాని 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి అండ్ మసాలాలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసి మసాలా అంతా బ్రెడ్ పీసెస్ కు బాగా పట్టేలా కలపండి. మసాలా బ్రెడ్ పీసెస్ కి పట్టగానే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, వేడి వేడి మసాలా బ్రెడ్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనము వేడి వేడి మసాలా బ్రెడ్ ఫ్రై సర్వ్ చేసుకుందాం. టీ టైంలో దీనిని మీరు స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.